దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలకు ఉదయకాలపు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అయిన దేవుని బట్టి మనము ఎంతగానో స్తుతించి ఆరాధించే వారమై ఉంటున్నాము. ఆయన కృప మనం పొందుకున్న వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ దినము లేఖనమును ధ్యానిద్దాం. 139వ కీర్తన చూసినట్లయితే 139వ కీర్తనలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమంటున్నాడు ఆయన? పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని అంటున్నాడు ఆయన. ఆయన నిన్ను పరిశోధించి తెలుసుకుంటా ఉన్నాడు. అయితే ప్రియులారా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసి ఉన్నది. నా తలంపులు పుట్టక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నా మనస్సు గ్రహించుచున్నావు అంటున్నాడు ఆయన. ఆయన మనస్సును గ్రహించువాడై ఉంటున్నాడు. నీ తలంపు పుట్టక మునిపే ఆయన నీ తలంపును ఆయనకు తెలిసి ఉన్నాయంట. నీ ఆలోచన నీకు రాకముందే నువ్వేం ఆలోచిస్తున్నావో ఆయనకు తెలిసి ఉన్నదని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆయనకు తెలిసి ఉన్నదంట. దేవునికి స్తోత్రం. నీ తలంపులు, నీ ఆలోచన రాకమునిపే నీకేం ఆలోచన వస్తుందో ఆలోచన తెలిసిన వాడు నీ దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. గొప్పవాడు ఆయన, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము ఆయనకు సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు ఆయన. ఆయన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభువా, నీవు అవును తండ్రి, మా తలంపులు అతని నాయన పుట్టక మునిపే, మాకు ఆలోచన రాక మునిపే నువ్వు ఎరిగి ఉన్న దేవుడు అంటున్నావు. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవుడా నీకు వందనాలు. మా గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క దేవుని బిడ్డలారా చూసినట్టు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు.